అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్ కి స్వాగతం. ఏంటి ఈ రోజు స్పెషల్ అనుకుంటున్నారా? కొబ్బరి చిప్పలు, అరటిపళ్ళు, చలిమిడి, వడపప్పు ఇవి చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా. ఈ రోజు మనందరి దగ్గర ఉండేవి ఇవే కదా, వీటితో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం. కొబ్బరి చట్నీ తప్ప వేరే ఆప్షన్ కనిపించదు, లేదంటే కొబ్బరిండులు. అందుకని ఈ రోజు వీటితో ఈ 2 డిలీషియస్ రెసిపీస్ చేసి చూపిద్దామని అనుకున్నాం. బనానా కోకోనట్ బాల్స్ అండ్ మూంగ్ దాల్ మిక్స్ చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా క్విక్ గా, చాలా సింపుల్ గా అయిపోయే రెసిపీస్ ఇవి. అప్రాక్స్ 10 minutes లో అయిపోతాయి. ఈ రెసిపీ కోసం ముందుగా బనానాని మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ బనానా కావాలంటే ఫ్లేవర్ కోసం ఇంకా ఎక్కువ బనానా కూడా వేసుకోవచ్చు. అరకప్పు బెల్లం తురుము వేసుకొని కరిగేంత వరకు కలిపిన తర్వాత, ఏ కప్పు అయితే బెల్లం వేసామో అదే అరకప్పు కాకుండా అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ వంట సోడా, చిటికెడు ఉప్పు వేసి 3/4 కప్ కొబ్బరి తురుము, కొంచెం యాలకులు వేసి మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా రావడం కోసం కొంచెం కొంచెంగా పాలు వేసుకొని ఇలా డ్రాపింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పనియారం పాన్ లో ఆయిల్ లేదా గీ వేసుకొని ఈ 3/4 వరకు ఫిల్ చేసుకొని మనం కుక్ చేసుకోవాలి. ఈ పాన్ లేకపోతే ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. పకోడీలు వేసుకున్నట్టుగా ఈ బ్యాటర్ ని ఆయిల్లో వేసుకుంటే చాలా బాగుంటాయి. ఫ్రాంక్ గా చెప్పాలి అంటే ఇలా పనియారం పాన్ లో కంటే కూడా డీప్ ఫ్రై చేసుకున్న కోకోనట్ బనానా బాల్స్ ఇంకా టేస్టీగా ఉంటాయి, బాగా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా పనియారం పాన్ లో వేసుకోవచ్చు. 5 minutes కుక్ అయిన తర్వాత 2 వైపులు ఇలా మనకి కోకోనట్ బనానా బాల్స్ రెడీ టు సర్వ్ అన్నమాట. ఇప్పుడు వేరొక రెసిపీ కోసం ఇంకా కొన్ని బనానాస్ తీసుకోండి, 2 లేదా 3 తీసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ బౌల్లో వేసుకొని కలుపుకోవాలి. నానబెట్టుకున్న వడపప్పు, కొబ్బరి ముక్కలు, పచ్చి చలిమిడి వేసి మిక్స్ చేసుకోవాలి. తీపి కరెక్ట్ గా మెయింటైన్ చేయడం కోసం ఇంకాస్త బెల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అన్ని వేసి మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో కరెక్ట్ గా కన్సిస్టెన్సీ వస్తే ఈ కన్సిస్టెన్సీలో చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి ముందు మాత్రం ఇంకాస్త షుగర్ కూడా వేసుకుంటే తినేటప్పుడు పలుకు పలుకుగా, క్రంచీగా తగులుతూ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం దేవుడి దగ్గర పెట్టుకున్న తమలపాకుల్లో వేసి సర్వ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా పట్టి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది. మన బాల్స్ కూడా బ్రైట్ క్రంచీగా ఉంటాయి, లోపల సాఫ్ట్ గా ఉంటాయి. ఈ 2 చాలా క్విక్ రెసిపీస్. ఇందులో టిప్స్ అండ్ ట్రిక్స్ అంటే షుగర్ వేసుకునేటప్పుడు మూంగ్ దాల్ మిక్స్ లో ముందుగా వేసుకోకుండా సర్వ్ చేసుకునే ముందే వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే వాటర్ వచ్చేస్తుంది. కోకోనట్ బనానా బాల్స్ చేసుకునేటప్పుడు వంట సోడా కట్ మెజర్మెంట్ లో 1/2 టీ స్పూన్ ఖచ్చితంగా వేసుకోవాలి. సోడా ఫ్రెష్ దయ్యి ఉంటేనే బాల్స్ స్మూత్ గా వస్తాయి, సాఫ్ట్ గా ఉంటాయి. ఇలాంటి మరిన్ని డెలిషియస్ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.